మురళి అయితే విక్రమాదిత్యకి ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటాడు. ఏంటి బామ్మర్ది ఎవరి కోసం చూస్తున్నావు? మీ అక్క కోసం చూస్తున్నావా? మీ అక్క అక్కడెందుకు ఉంటుంది? నేను ఇక్కడ సేఫ్టీగా కిడ్నాప్ చేసి ఉంచాను కదా అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకు కోప్పడుతున్న విక్కీ అయితే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? మా అక్క జోలికి ఎందుకలా వెళ్ళావు అనైతే అడుగుతూ ఉంటాడు. ఏం చేయమంటావు బామ్మర్ది? నేను ఎన్ని చేసినా మీరు తప్పించుకొని వచ్చేస్తున్నారు కదా, ఇంకా తిరుగులేని ఆయుధం మీ అక్కే కదా అని చెప్పేసి అయితే మురళి అంటూ ఉంటాడు. ఇక విక్రమాదిత్య అయితే మా అక్కని ఏమైనా చేసావో నీ ప్రాణాలు తీస్తాను అనైతే అంటూ ఉంటాడు. నాకు ఆ విషయం తెలియదా అనుకుంటున్నావా ఏంటో? నేను చెప్పినట్లుగా కానీ నువ్వు చేయకపోతే నేనే మీ యొక్క ప్రాణాలు తీస్తాను అని చెప్పి విక్రమాదిత్యకి మురళి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. దానికి విక్రమాదిత్య నువ్వేం చెప్పినా నేను చేయను, అలాగని మా అక్కని కాపాడుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఎలా కాపాడుకుంటావో నేను చూస్తాను. మీ అక్కని పద్మావతి అనుకున్నావా? నేను అంత ఈజీగా కాపాడడానికి ఎవ్వరికి తెలియని ప్లేస్లో నేను కిడ్నాప్ చేశాను రా, ఈసారి రౌడీలు గట్ట కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి షాక్ అయిన విక్కీ అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉంటాడు. మురళి అయితే అలా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు విక్కీకి.